ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఎలక్టోరల్ బాండ్ రూపంలో వచ్చిన విరాళాలను బీజేపీ వెల్లడించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ఎస్బీఐ ముందు నిరసన వ్యక్తం చేశారు. గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ముందు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సురేఖ నిరసన వెలిబుచ్చారు. రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో బీజేపీకి పెద్ద మొత్తంలో వచ్చాయని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల ముందు విరాళం గుట్టు బహిర్గతం అవుతుందని, వివరాలు వెల్లడించకుండా ఎస్బీఐపై కేంద్రం ఒత్తిడి చేస్తోందని విమర్శించారు. కేంద్ర విధానాలు ప్రజలకు తెలియవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిట్ల సత్యనారాయణ, తూముల నరేష్, పూదరి తిరుపతి, దోమల రమేష్, వెంగల కుమరయ్య, పెంట రజిత, హేమలత తదితరులు పాల్గొన్నారు. బహిర్గతం చేయాలి ఎలక్ట్రల్ బాండ్ విరాళాలు వెంటనే, బహిర్గతం చేయాలి ఎలక్ట్రల్ బాండ్ విరాళాలు వెంటనే. నశించాలి కేంద్ర ప్రభుత్వం అండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం అండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం అండి వైఖరి. బీజేపీ ఎస్బీఐలో దాచిపెట్టిన నల్లధనాన్ని వెంటనే, బీజేపీ ఎస్బీఐలో దాచిపెట్టిన నల్లధనాన్ని 2017లో బీజేపీ ప్రభుత్వం అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఎన్నికల సంస్కరణల్ని ప్రవేశపెడుతున్నామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2018 జనవరిలో పార్టీలకు వచ్చే ఫండ్స్ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో చెల్లించవచ్చు అని చెప్పేసి ఎస్బీఐకి అధికారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటికీ వేలాది కోట్ల రూపాయలు ఎస్బీఐలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కొనుగోలు చేసి వ్యక్తులు కానీ సంస్థలు కానీ వివిధ రాజకీయ పార్టీలకు ఆ బాండ్లను ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో దాదాపు 56% నిధులు కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే వచ్చినాయి. అయితే మిగతా దాని గురించి ఇది అప్రజాస్వామికంగా ఉంది, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, ఎవరు నిధులు ఇస్తున్నారు, విరాళాలు ఇస్తున్నారు రాజకీయ పార్టీలకు అనేది వాళ్ళ వివరాలన్నింటినీ గోప్యంగా ఉంచుతున్నారు, ఇది సమాచార హక్కు చట్టం కింద ఇది సరైంది కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది కొన్ని సంస్థలు. అయితే అప్పుడు సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ ఎవరెవరైతే ఇప్పటి వరకు కొనుగోలు చేశారో, ఏ పార్టీలకు ఎంత మేరకు ఇచ్చినారో ఆ వివరాలన్నీ కూడా ఎలక్షన్ కమిటీకి మార్చి 6 అంటే నిన్నటి వరకు ఆ వివరాలన్నింటినీ కూడా ఎస్బీఐ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే ఎస్బీఐ ఏమడుగుతుంది అని అంటే, మాకు జూన్ 30వ తారీఖు వరకు మాకు అవకాశం ఇవ్వండి, అప్పటి వరకే మేము ఆ వివరాలు ఇస్తాము అని చెప్తుంది. అప్పటి వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ పూర్తయితాయి, రిజల్ట్స్ అయిపోతాయి, మళ్ళీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అయితే ఇప్పుడు బీజేపీ దీంట్లో ఉన్న లొసుగు ఏంటంటే, ఎస్బీఐ అనేది ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు. గవర్నమెంట్కి తెలుస్తుంది ఏ పార్టీకి ఎవరెవరు ఎంత విరాళాలు ఇచ్చిండ్రు అని చెప్పి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకో మిగతా పార్టీలకు ఎవరైనా విరాళాలు ఇచ్చిండ్రు అన్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళు ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇట్లాంటివి వాళ్ళ మీద వీళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ మీద కేసులు బనాయించడము, వాళ్ళ మీద రేడ్స్ చేయడం అనేది గవర్నమెంట్ అనేది చేస్తుంది. అయితే ఇది కరెక్ట్ కాదు. ఎవరెంత అంటే ఒక సంస్థ ఏదైనా ఉంటే, ఒక ఆదానీ సంస్థ కానీ ఒక అంబానీ సంస్థ కానీ వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి బీజేపీ పార్టీకి ఇచ్చి తర్వాత గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకు అనుకూలంగా విధానాలు అనేటివి రూపొందించుకోవడం ఇప్పటి వరకు చేస్తున్నారు. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఎస్బీఐ వాళ్ళ వివరాలని ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడానికి ఇంకా మాకు 5 నెలల టైం కావాలని కోరుతుంది. ఎస్బీఐ ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ని వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా బీజేపీ పార్టీని సేవ్ చేయడానికి వాళ్ళు ఈ వివరాలు అనేటివి ప్రకటించడం లేదు, బయటకు ఇవ్వడం లేదు ఎలక్షన్ కమిషన్కి, దాన్ని వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ప్రతిపక్షాలు అన్నీ కూడా నిర్ద్వందంగా కోరుతున్నాయి.
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేయడానికి కార్యకర్తలంతా సమిష్టిగా కష్టపడి పనిచేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం నస్పూర్లోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్కసుమన్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు రాబోయే పార్లమెంటు ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అబద్ధ ప్రచారంతో నెరవేరని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. 3 నెలల పాలనలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించడానికి బీజేపీ పార్టీతో కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. పార్టీకి కార్యకర్తలే బలగం, గతంలో జరిగిన విషయాలు మర్చిపోవాలని కోరారు. కక్ష సాధింపుతో పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదని, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ ప్రభుత్వ విప్పు బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ భరోసా ఇచ్చారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని సింగరేణి కార్మిక బిడ్డ, కార్మిక క్షేత్రంలో విశేష అనుభవం గల ఉద్యమ నాయకుడు కొప్పుల ఈశ్వర్ కేటాయించడంతో ఇతర పార్టీలో గుబులు మొదలైందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీతో లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని తాము ఏనాడు గెలుపుతో పొంగిపోలేదు, ఓటమితో కుంగిపోలేదని అన్నారు. కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కోరారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదన్నారు. బలమైన శక్తిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని చిన్న భిన్నం చేయడానికి కాంగ్రెస్ కుట్రలను పార్లమెంటు ఎన్నికల్లో తిప్పికొడతామన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని, పార్లమెంటులో తెలంగాణ వాణిని వినిపించాలంటే ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళుతుందన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు. అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నమ్మే విధంగా నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను కానీ రైతులను కానీ ఏ రకమైనటువంటి ఉద్వాసాలు ఆడుతూ మరి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క పనితీరు కూడా మనం గమనిస్తా ఉన్నాం. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు ఎంత గొప్పగా పనిచేసినా ప్రజల యొక్క మనసులలో ఎందుకో ఏమో తెలియదు కానీ ఆలోచనలో కొన్ని తేడాలు వస్తాయి. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మన పార్టీ కాదా, నాయకులు కేసీఆర్ గారు కాదా, తెచ్చినటువంటి తెలంగాణను 10 సంవత్సరాలలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నది నిజం కాదా? అది ఏదైనా మనం చూసుకో. మరి వెనుకబడినటువంటి ప్రాంతం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇలా దేశంలోనే ఏ రాష్ట్రం బాగుంటుందంటే తెలంగాణ నిమ్మలు అని చెప్పుకోవడానికి కారణమైన గొప్పగా చేసినామనే నమ్మకంతో మనం ఉన్నాం. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలను నమ్మడంలో, వాళ్ళు నమ్మించడంలో ఒక రకంగా వాళ్ళు సక్సెస్ అయిపోయారని చెప్పచ్చు. కానీ అతి తక్కువ సమయంలో మేము మోసపోయినాం. ఖచ్చితంగా 5 సంవత్సరాలు మోసపడతాం. తప్పకుండా ప్రజలే ఇప్పటికీ చర్చిస్తున్నారు. దానికి తోడై నాయకులుగా, కార్యకర్తలుగా మరి ఈ విషయాలను ప్రజలకు తీసుకుపోయినట్టయితే రానున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం అనుకున్నటువంటి రిజల్ట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా గౌరవిస్తాం. మాజీ మంత్రివర్యులు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులు, గతంలో 6 సార్లు శాసనసభ్యులుగా మేడాల నుంచి, ధర్మపురి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మనందరి అభిమాన నాయకులు అన్న కొప్పులీశ్వర్ అన్న గారిని మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ గారు మన పార్టీ పెద్దలు, పార్టీ అధ్యక్షులు వారు నిర్ణయించారు. కాబట్టి ఈరోజు అడగాలని బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో ఒక సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామని అన్నగారి కోరుతూ వారి కోరికలు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రధానంగా ఈ కార్యక్రమం తర్వాత మనకు మండే నుంచి, సోమవారం నుంచి మన జిల్లాలో ఉన్నటువంటి మండలాలు, మున్సిపాలిటీలు అన్ని కూడా ఎక్కడికక్కడ మన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరితో అన్న ముఖాముఖి కలిసి మాట్లాడి చేసి
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎట్లా పని చేసుకుంటాం, ఏ మండలంలో ఏ మున్సిపాలిటీలో అటువంటి కార్యాచరణ కూడా రాబోయే రోజుల్లో మనం చేసుకుంటా ఉన్నాం. మేము చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడే అన్నగారిని రిక్వెస్ట్ చేస్తాం. ఉదయం 13వ తారీఖు బుధవారం వినయ మందవరి పట్టణంలో పోషక గుడి దగ్గరికి పొద్దున 9కి వస్తాం. ఆ రోజు ప్రతిష్టాపన ఉంది. 14వ బెల్లంపల్లి టౌన్ మిగతా అన్ని మండలాలు బెల్లంపల్లి అసెంబ్లీ చేసుకుంటాం. సో 13, 14 2 రోజుల్లో బెల్లంపల్లి చెన్నూరు అసెంబ్లీ అయిపోతుంది. దివాకరణ ఏ రోజు అనుకుంటే ఆ రోజు మంచిర్యాల అసెంబ్లీ దివాకరణ ఈశ్వరంగా వాటిని చేసుకుంటాం. సో ఇది కార్యక్రమం. రాష్ట్ర రాజకీయాలు కాదు, తెలంగాణ రాజకీయాలు కాదు, భారతదేశ రాజకీయాల్లోనే ఒక ప్రబలమైనటువంటి శక్తి మన పార్టీ. ఇవాళ దేశంలో ఏ పార్టీకి లేని అరుదైనటువంటి గౌరవం, అరుదైనటువంటి ఖ్యాతి మన పార్టీకి. ఎందుకంటే ఈ గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ కేవలం కోసం. వాడిలో వీడియోలో వెళ్ళిగాడు మళ్ళీగాడు నొట్టమిశ్రా ఈ పార్టీ ఉన్నది పోతుందని అనుకుంటే వాడంత మూర్ఖు లేడు. ఇక వాడంత బ్రహ్మదేవి కూడా ఉన్నట్టు. ఇప్పుడు మొన్నటిదాకా మనకు కూడా ఊళ్ళలో దిగాలంటే, వాడల్లో దిగాలంటే, టౌన్లలో మండలాల్లో దిగాలంటే ఎన్నికల కార్యక్రమాలు లేకుండా ఇప్పుడు ఈశ్వరన్ ఉన్నారు. ఈశ్వరన్ గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గతంలో 3 నెలల కింద ఓట్లు పడ్డాయి. వాళ్ళు ఏం చెప్తే ఓట్లు పడ్డాయి, వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఏం చేసింది, ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ తిరుగుతారు. అదేవిధంగా మనం గతంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళలో మనం ఏం చేస్తాం, ఆ విషయాలను కూడా గుర్తు చేసుకుంటూ గ్రామాలు తిరుగుదాం, పట్టణాలు తిరుగుదాం, నియోజకవర్గాలు తిరుగుదాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. గురువారం మంచిర్యాలలోని చింతపండు వాడలో గృహజ్యోతి పథకం కింద విద్యుత్ జీరో బిల్లును లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ 6 గ్యారంటీ పథకాలు అమలు వల్ల ప్రజలకు ఎంతో ఆర్థిక వెసులుబాటు కలుగుతుందన్నారు. విద్యుత్ వాడకం 200 యూనిట్లు వాడితే కరెంటు ఫ్రీ బిల్లు పడుతుందన్నారు. అలాగే వంట గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తున్నామని చెప్పారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇంకా అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా అర్హులు లబ్ధి పొందాలని సూచించారు. పథకాలు రాని మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఎలక్షన్స్కి ముందు 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకి. ఇప్పుడు ఆల్రెడీ 4 గ్యారంటీలని అమలు చేయడం జరిగింది. మన ఇప్పుడు చింతపండు వాడలో ఎవరికైతే జీరో బిల్ వచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ జీరో బిల్ ఇవ్వడం జరిగింది. మన మొత్తం జిల్లాలో 2,25,000 మందికి ఎలిజిబుల్ ఉంది. అంటే వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్, వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ 2,25,000 పీపుల్ ఉన్నారు. అయితే ఇప్పటికీ 98,000 మందికి ఈ జీరో బిల్ యాక్టివేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కరెంటు బిల్ అనేది లేకుండా జీరో బిల్ అనేది ఇస్తున్నాం. ప్రభుత్వమే వాళ్ళ కరెంటు బిల్ ఏదైతే ఉందో ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్ములు అని చెప్పేసి మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. చాలామంది కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉచిత బస్సు సౌకర్యంతో. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా కూడా 10 లక్షల వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుంది. మా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో ముందు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి సర్జరీస్ అవి చేయాలి అని అంటే కూడా ఎల్ఓసి ద్వారా వాళ్ళకి డబ్బులు అనేది ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ పే చేసిన ఎవరైనా గత 6 నెలల నుండి ఎవరైనా ఆల్రెడీ హాస్పిటల్స్కి బిల్లులు పే చేసిన ఇస్తే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. అయితే ఇంకొకటి ఇప్పుడు జీరో బిల్ ఒకటి కరెంట్ 500కే గ్యాస్ సిలిండర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి ఇప్పటికే ఆల్రెడీ మెసేజెస్ వచ్చినాయి, 500కే సిలిండర్ వచ్చింది మీకు, మీ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఎక్సెస్ అమౌంట్ అది వాళ్ళ అకౌంట్లో పడుతుంది.
అట్లనే ఇవాళ ఇక్కడ కరెంట్ సిబ్బంది కూడా వచ్చినారు. వాళ్ళ ద్వారా ఎవరికైతే జీరో బిల్ వచ్చిందో ఈ చింతపండు వాళ్ళని కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇంకొకటి ప్రజాపాలనలో ఎవరైతే మొన్న దరఖాస్తు ఇచ్చిందో అందులో కొంచెమన్నా తేడా ఉంటే వాళ్ళకి జీరో బిల్ రావట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళు మళ్ళొక్కసారి కూడా మున్సిపల్ ఆఫీస్లో ఆల్రెడీ కౌంటర్స్ ఓపెన్ అయినాయి. వాళ్ళు వెళ్ళి కూడా మళ్ళీ ఒకసారి రెక్టిఫై చేసుకోవడానికి వీలు ఉంటుంది, మళ్ళీ దరఖాస్తు ఇవ్వడానికి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇంతకుముందు ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వని వాళ్ళు కూడా వెళ్ళి మళ్ళీ దరఖాస్తు చేసుకొని రావచ్చు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లను కూడా త్వరలోనే ప్రకటించడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏదున్నా కూడా పేద ప్రజలు, సామాన్య ప్రజలకి సంక్షేమం కోసమే పనిచేస్తుంది. మహిళలు వారి పట్ల కొనసాగిన వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నారని, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యంతో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు రాధాకుమారి పేర్కొన్నారు. గురువారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం సిఈఆర్ క్లబ్లో సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను సేవా అధ్యక్షురాలు రాధాకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మహిళలు మరింత చైతన్యవంతులు కావాలని కోరుతూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మహిళా సదస్సులో జీఎం సంజీవరెడ్డి, సేవా సమితి అధ్యక్షురాలు రాధాకుమారిలు మాట్లాడారు. మహిళల్లో పట్టుదల, ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మరింతగా రాణించడానికి చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ప్రతినిత్యం మహిళ తన ఇంట్లో తన బాధ్యతను చక్కగా నిర్వర్తించడం వల్లే పురుషులు బయటకు వచ్చి ఉద్యోగాలు చేయగలుగుతున్నారని చెప్పారు. శ్రీరాంపూర్లో 400 మంది మహిళలకు వివిధ వృత్తి శిక్షణలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించడం జరిగిందని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. సింగరేణిలో మహిళలకు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఓసీపీలో పనిచేస్తున్నారని మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన మహిళలను జీఎం శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించి బహుమతులు అందించారు. ఈ సమావేశంలో SO2 జీఎం పురుషోత్తం రెడ్డి, DYGM అరవిందరావు, DYPM కాంతారావు, సేవా సమితి కార్యదర్శి కొట్టె జ్యోతి, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్, AITUC బ్రాంచ్ కార్యదర్శి SK బాజీసైదా, సేవా సమితి సభ్యులు శారద, తిరుమల, రజిత, మంగ, సునీత, భారతి, మమత పాల్గొన్నారు. నిర్వర్తించగలమని మెయిన్గా మనకి ప్రపంచంలో ఒక 100 years బ్యాక్ కనుక ఎట్లా వెళ్ళినట్టు మనం ద డిఫరెన్స్ ఆఫ్ ఉమెన్ అండ్ మెన్ చాలా ఎక్కువగా ఉండేది. అన్ని రంగాల్లో, రాజకీయ రంగంలో కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగ రంగాల్లో కానివ్వండి, అదేవిధంగా లిటరసీలో కూడా మన కుటుంబాల్లోనే ఒక సన్న చూసేవాళ్ళు. స్త్రీలకి SSC చదివిన వాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఆ పై చదువులకు ఆల్మోస్ట్ విలేజ్ నుంచి నిల్లని చెప్పుకోవచ్చు. ఆ తరాలన్నీ మారిని, ఆ రోజులన్నీ మారిని. స్త్రీ పురుష భేదాలు లేకుండా ఎడ్యుకేషన్ కంపల్సరీగా ఉండాలని ప్రతి కుటుంబంలో కూడా చాలా పెద్ద ఎత్తున మార్పు వచ్చింది మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కంట్రీల్లో, అన్ని ఇండస్ట్రీస్లో, అన్ని కంపెనీల్లో, అన్ని రంగాల్లో, ఇండియాలో కాదు, పురుషులకు సమానంగా స్త్రీలు కూడా చదువుకొని ఉన్నతమైనటువంటి పదవుల్లో రాణిస్తున్నారనేది సందేహం లేదు. ఈనాడు మన డీజీ పర్సన్ గారు చెప్పిన విధంగా చట్టసభల్లో కూడా ఏనాటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ సమస్య 33% రిజర్వేషన్ అనేది కూడా మనకి లీగల్గా అది అప్రూవ్ అయినది పార్లమెంట్లో. రాబోయే రోజుల్లో డెఫినెట్గా రాజకీయం కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. రాజకీయవేత్తలైనప్పుడు డెఫినెట్గా వారికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో ఆ చట్టసభల్లో చట్టాలు చేసే విధంగా మీ అందరూ ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని ఒక ఇండియన్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ చేసింది కాబట్టి మెరుగైన అవకాశాలు ఉంటాయనేది గట్టి నమ్మకంతో మనందరం ముందుకెళ్ళాలి. మంచిర్యాల హైటెక్ సిటీలో మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సన్మానించారు. గురువారం 2వ రోజు సంబరాల్లో భాగంగా మహిళలను సత్కరించారు. మహిళలు ఆటపాటలు, ఫ్యాషన్ షోలతో అలరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చైతన్యతో పాటు మహిళలు పాల్గొన్నారు. లేడీస్ అందరూ కూడా రావాలి. ఫ్యాషన్ షోకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేడీస్ నేను మెచ్చి నన్నే మెచ్చేటోడు
ఈరోజు ఉమెన్స్ డే కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రిన్సిపల్గా విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని కూడా రేఖ మేడం గారు, శ్రీ చైతన్య సత్య క్లాప్స్ అందరూ కూడా. గవర్నమెంట్ డాక్టర్గా విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. మౌనిక గారిని సన్మానిస్తున్నారు. క్లాప్స్ అంటే అందరూ కూడా గట్టిగా క్లాప్స్. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆయా ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, కానీ శివరాత్రి కారణంగా మేము మా హైటెక్ సిటీ 29వ వార్డులో ముందుగానే అంటే మార్చి 6వ తారీఖున ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పొద్దున్నుంచి మార్నింగ్ 11 నుంచి స్టాల్స్ సురేఖ మేడం చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఒక 20 వరకు స్టాల్స్ వచ్చాయి. లేడీస్ సంబంధించిన శారీస్ కానీ, 1 గ్రామ్ జ్యువెలరీ, కిచెన్ వేర్, ఇంకా ఆర్గానిక్ ఐటమ్స్, చాక్లెట్స్, హోమ్మేడ్ చాక్లెట్స్, అలాంటి చాలా స్టాల్స్ రావటం జరిగింది. అదేవిధంగా సాయంత్రం అసలు ప్రోగ్రామ్స్ సాయంత్రం స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రోగ్రాంలలో లేడీస్కి సంబంధించి, ముఖ్యంగా మహిళలకు సంబంధించి పోటీలు కాదు, పాటలు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఏం ఇవి ఎంకరేజ్మెంట్ కోసమే కాబట్టి పార్టిసిపేట్ చేయటం వరకే. ఇందులో డ్యాన్సులు, ఇంకా ఫ్యాషన్ షో, ఈవినింగ్ ఫుడ్ స్టాల్స్, ఫుడ్ ఇళ్ళల్లో చేసుకొని వచ్చి చిన్నగా స్టాల్స్ లాగా పెట్టుకున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇది 3వ సంవత్సరం మేము చేయటం. అందరూ మా వార్డ్ నుంచి కాక మంచిర్యాల మొత్తం సరౌండింగ్స్ నుంచి మహిళలు, హాజీపూర్ నుంచి వచ్చి ఒక ఆవిడ డ్యాన్స్ చేశారు ఇంతకుముందు. అలాగే అందరికీ వెళ్ళి మెసేజ్ అందరూ రావటం చాలా ఆనందంగా ఉంది. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనడానికి, చూడడానికి వచ్చిన మహిళలందరికీ మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.